आरती गाता सुख सुख वो पा जाता है। जय गोविंद जय गोपाल जय गौ माता। బండే మల్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోమాత జై గోమాత జై గోమాత। జై శ్రీరామ్ మరి ఎట్లుంటుంది? ఓం జయ జయ మాతా మంగళ ముక్తి ప్రదాయని మంగళ ముక్తి ప్రదాయని జన్మ మరణ త్రాతా। ఓం జయ జయ గో మాతా ఓం జయ జయ గో మాతా।
చంద్రశేఖర్ గుప్తా గారి వేదికపై రావాల్సి దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. నిలబడ్డ వాళ్ళు కూడా సక్రమంగా నిర్వహించేందుకు దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాను. వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నేటి కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ అధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్ గుప్తా గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అధ్యక్షులు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ వేదికపై రావాల్సిందిగా నేను పేరు పెట్టి పెట్టినప్పుడు ఇద్దరు తొలకరాను ప్లీజ్. మాణికోన్ పాఠశాల అధ్యక్షులు శ్రీ ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా గారిని వేదికపై తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే గారు కాపర్తి శ్రీనగర్ గారు రెడీ ఉండాలి. అధ్యక్షులు వైస్ ఫోన్ కమిటీ శ్రీ చందూరు ధర్మేందర్ మన టిఆర్పి సంస్థల అధ్యక్షులు టిఆర్పి శ్రీనివాస్ గారు అన్న ఇటు సన్మానించవలసిందిగా కోరుతున్నారు. ధనలక్ష్మి గుప్తా గారికి కావాల్సిందిగా కోరుతున్నారు. ధనలక్ష్మి గారిని మరొకసారి కోరుతున్నారు. ఇల్లు మరొక 34వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ కూరుపల్లి కల్పన మల్లి గుప్తా గారి రావాల్సిందిగా కోరుతున్నారు. కొమ్మ సుధాకర్ గారు, ఉద్యకొండ మురళి గారు, సంఘ కోశాలి గారికి దయచేసి కూర్చోవాల్సిందిగా
నేటి కార్యక్రమంలో భాగంగా పెద్దలు శ్రీ కోట వీరశేఖర్ గుప్తా గారి ప్రార్థనా గీతం. ఒకటే చెప్పాల్సింది మన వైశ్య కార్పొరేషన్ గురించి
ఈరోజు ఆర్యవైశ్య సంఘం పట్టణ ఏర్పాటు చేసిన అభినందన సన్మాన సభకు అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షులు కొండ విజయకరణ గారు మరియు ఈనాటి ముఖ్య అతిథి ఎమ్మెల్యే కన్పాల్ సురేణ గారు, అదేవిధంగా వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మరియు అనుమతించిన అధ్యక్ష కార్యదర్శులకు, వేదిక మీద సంఘ సభ్యులకు, వేదిక ముందున్న సోదరి సోదరులందరికీ నా యొక్క నమస్కారం. ఎందుకంటే సురేణను ఏర్పాటు చేయని వైశ్య సోదరులు నిజామాబాద్ ఏ రాష్ట్రమైనా సురేణనే ముందుగా కలిసి సన్మానించారు. మన పట్టణ సంఘమే వేదిక పెట్టి అయినా ఇప్పటికైనా చేసేందుకు వారి సంఘ సభ్యులు కూడా ధన్యవాదాలు చెప్తూ, ఇంకా ఏ వైశ్య కార్పొరేషన్ అనేది కావాలని ఇంతకు మన ఎమ్మెల్యే గారు కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మన సురేణ సంఘ సేవకుడు అన్ని దానాలు చేస్తారు కాబట్టి ఈ వైశ్య కార్పొరేషన్ అనేది కూడా వైశ్య పేరు చాలా మంది ఉంటారు. ఎందుకంటే దానాలు అసెంబ్లీలో మాట్లాడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే వైశ్యులు చాలా గరీబాలు ఉంటారు, బాగా ఉంటారు. దాని ఎందుకంటే సురేణ దగ్గర చూస్తుంది కాబట్టి ఇది కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా సంఘానికి వస్తే సంఘం సభ్యులు కొందరు కోరికలు ఉంటుంది. వారిని ఇంతకుముందు సభలు కూడా మన గణేశం చెప్పడం జరిగింది. ఎందుకంటే సంఘం సభ్యులు కోరికలు అయితే వాళ్ళని పరిశ్రమించాలని చెప్పి అందరూ కూడా చెప్పారు. ఇప్పటికీ నాకు కాలేదు, మీరు మద్దతు ఇస్తే అందరూ సభలు ఓకే వచ్చాయి. ఎందుకోసమంటే సంఘాన్ని బస్సు పడిపోతున్నారు. 16 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు కాదని చెప్పి వాళ్ళు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చింది. వాళ్ళు కూడా మన ఈగా లేకపోతే వాళ్ళకు మనకి ఏం సంబంధం ఉంటుందని మీరు కూడా గమనించాలని కోరుతున్నాము. అదేవిధంగా సంఘాలు అన్ని దళిత సంఘాలు కూడా ఎమ్మెల్యే పదవి నుంచి మన సురేణ గారు సహాయం చేయించాలని కోరుతున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఉన్న పాత ఎమ్మెల్యే సంఘాలకు లేఖలు ఇవ్వడం జరిగింది. అవి కూడా కొన్ని కంప్లీట్ కానీ వాళ్ళు కూడా అవి కూడా మొత్తం పూర్తి చేసి మన సురేణ పేరు వచ్చే 5 ఏళ్ళలో కూడా సురేణ అనగానే ప్రతి ఒక్క వయసు ముందుకు రావాలి కొడుతూ, ఇంకా ఎందుకోసం అంటే ప్రతి చోట కూడా సురేణ గుడి కానీ బడి కానీ ఏ సంఘాలపైన కూడా ఫస్ట్ సురేణ పెరుగుతారు. ఎందుకంటే దానం చేస్తారు, ఇంకా ఎంతో ముందు ఉంటాడు కాబట్టి వచ్చే 29వ తారీఖు రామ మందిరం భూమి ఇనాగ్రేషన్ కాబట్టి దాన్ని కూడా అందరూ లైవ్లో చూసి మన ఇళ్లలో దీపాలు వెలిగించి రాముడు ఉపాధి కావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సంఘ సభ్యులందరూ మరియు శ్రీ గౌరవని అర్థం శ్రీ కన్పాల్ సూర్యనారాయణ అమ్మిల గారు మా గారికి మా ఆర్యవైశ్య మహిళా మండలికి శుభాకాంక్షలు. వాసవి మాత కృపతో అఖండ విజయం సాధించారు. ఎన్నెన్నో ధర్మ కార్యక్రమాలు మరియు సమాజ సేవలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించారు. మేము మొన్న టీవీ 5 మరియు హిందూ ధర్మము ఛానల్ శ్రీ రామ్ చరణ్ శర్మ గారిని దర్శనంకు వెళ్ళినప్పుడు మీ నిజామాబాద్ ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్యే గారు చాలా అద్భుతమైన వ్యక్తిగా కలవాలని కొనియాడారు. అవును, మేము కూడా లక్ష్మీనారాయణుగా ఆ వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణగా భావన చేస్తూ ఆరాధిస్తాము. మా మహిళా మండలి గారు ఒక చిన్న విన్నపం, దయచేసి పెద్ద మనసుతో స్వీకరించగలరు. మహిళా మండలి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు స్థాపన నుండి ఆ రోజు నుండి ఈ రోజు వరకు సేవలు నిర్వహించాము. మా మహిళలకు భవిష్యత్తులో ఇంకో ఎన్నో కార్యక్రమాలు చేయాలి. అన్నయ్య గారు మరి శ్రీ వీరశేఖర్ అన్నయ్య గారు, సురణ అన్నయ్య గారిని ఆర్థిక సహాయం మా మహిళా మండలికి చేయాలని, అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నాము. ఇట్లు ఆర్యవైశ్య మహిళా మండలి నిజామాబాద్. జై వాసవి, జై శ్రీరామ్.
తీసుకుంటున్నాం. తన పేరులోనే దాన ధర్మం గణపాల్ సుందరం కానీ ఇంటిలోనే రైతం ఉన్నారు కాబట్టి మనందరం ఈనాడు నిజామాబాద్లో హిందూ ధర్మాన్ని మనం కాపాడి తన గెలిపించుకున్నాం. అంటే అందరం ప్రతి ఒక్కరు అన్న ఇంకా పెద్ద పెద్ద లీడర్లు లేకుండా ప్రతి ఒక్కరు మనం అందరం అన్న గుండెల్లో ఉన్న మనం అందరం అందరినీ గెలిపించుకున్నందుకు పేరు పేరు అందరికీ ధన్యవాదాలు. ఈ అన్నగారిని గెలిపించుకున్నాం కాబట్టి మన నిజామాబాద్ని హిందూగా మొదటి హిందూగా పేరు మార్చాలని కోరుకుంటున్నాను. స్వామి నేను కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అధ్యక్షులు మరియు కార్యదర్శులు మన వైద్య సోదరులు మనందరూ కూడా సాయంకాల శుభాకాంక్షలు తెలుస్తూ మరి ముఖ్యంగా మన సురన్న గారు చాలా అత్యధిక సంఖ్యలో మనం నిర్మించాము. మన సురన్న ఏకైక వైశ్యరత్న బిడ్డ హిందూ అసెంబ్లీలోనే మన వైశ్యరత్న ఒక్కడే ఉన్నందుకు గర్వకారణము. ఎందుకంటే ఎవరు లేరు, అప్పుడు కూడా ఒక్కడే, ఇప్పుడు కూడా ఒక్కడే మన సూర్యుడు ఉన్నాడు. అందరికీ మన అందరికీ వైశ్యులకు తెలంగాణ వైశ్యులకు కూడా గర్వకారణం అందరికీ చెప్పుకోవచ్చు. మరి మొన్న హైదరాబాద్లో చాలా బ్రహ్మాండ సన్మానం చేశారు అన్నగారికి. మరి మన ఇక్కడ కూడా చాలా సంతోషం సహాయకాలు జరుపుకుంటున్నాము. అన్నగారు వద్దకు కలుపుకుంటాను, సన్మానం చేసుకుంటున్నాను. మరి తన అన్న ఉద్దేశించి ఎప్పుడు కూడా ఎవరు కూడా కాదకుండా అడిగేది ఎవరంటే వాళ్ళకి దానశక్తి అని పేరు పెడుతుంది. అదే విధంగా మనకు ఎల్లవేళ సహాయశాఖలు అందించాలని కోరుతూ మరియు నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధర్మాల గారు వీరి హైస్కూల్ విద్యాభ్యాసం స్థానిక మన సంఘం నిర్వహిస్తున్న మాణికోణ పాఠశాలలో జరిగింది అని తెలుపుటకు మేము గర్వపడుతున్నాం. వీరు డిగ్రీలో బీకాం పూర్తి చేశారు. తేదీ 27/5/1929 వీరి జీవితంలో ఒక ముఖ్య ఘట్టం. ఆ రోజు జీవిత భాగస్వామిగా శ్రీమతి మణిమాల గారితో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. వీరికి 3 కుమారులు మరియు 1 కుమార్తె కలరు. వీరు వస్త్ర వ్యాపారాన్ని వృత్తిగా ఎంచుకొని ఒక చిన్న వ్యాపార సంస్థతో మొదలై నేడు వివిధ నగరాలలో మరియు రాష్ట్రాలలో తన వ్యాపార సంస్థలను విస్తరిస్తూ దినదినాభివృద్ధి చెందుతూ ప్రభుత్వ వ్యాపారం పెద్దగా ఎదగడమే కాకుండా చిన్నప్పటి నుంచి దేశభక్తి సేవా దృక్పథం కలిగి ఉన్న శ్రీ ధర్మాల్ గారు మొట్టమొదటిసారిగా 1984లో సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ PhDలో దేవసేవకై ఒక సాధారణ సభ్యునిగా చేరి హిందూ ధర్మం రక్షకుడిగా హిందూ పట్టణంలో అనేక కార్యక్రమాలు చురుకుగా పాల్గొని హిందూ ధర్మాన్ని రక్షించడంలో తనదైన శైలిలో ముద్ర వేసుకొని 30 సంవత్సరాల సుదీర్ఘ సేవతో పాటు జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించడంతో పాటు వారి అభిరుచితో 15 సంవత్సరాల క్రితమే హిందూలో విశ్వ హిందూ పరిషత్ కార్యాలయానికి గాను 3,500 ఎకరాల విస్తీర్ణంతో సుమారు 40 లక్షల వ్యయంతో కార్యాలయం నిర్మించడం జరిగింది. సుమారు 25 సంవత్సరాలుగా శ్రీ ధర్మాల్ లక్ష్మీబాయి గుట్టెలగుట్ట చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వీరు చేసినటువంటి విస్తృతమైన సేవలను గుర్తించి కేంద్ర రాష్ట్ర బీజేపీ నాయకులు వీరి ప్రత్యక్ష రాజకీయాలకి రావాలని ఆహ్వానించడం జరిగింది. అప్పటికే వాజ్పేయి, అద్వానీ లాంటి మేధావులు జాతీయ పునర్నిర్మాణం కోసం భారతదేశ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ అని నమ్మి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రజల కోరిక మేరకు 2014లో మొట్టమొదటిసారిగా శ్రీ అలాగే నేటి కార్యక్రమానికి చేసినటువంటి సెంట్రల్ ఆర్ఎస్ సంఘం అధ్యక్షుడు జగన్ ప్రసాద్ సార్, వారి ప్రధాన కార్యదర్శి హరీష్ గారిని రికగ్నైజ్ చేస్తున్నారు. హరీష్ నమస్తే 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 నమో నమః. ఓం భగవతే భగవతే బృహస్పతి భగవతే ద్రష్టామి సనాస్తందాయ
అటువంటి అది ఆ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూసే భాగ్యం మనందరికీ కలుగుతూ ఉంది. కనుక జై శ్రీరామ్ అంటే అందరూ కూడా దయచేసి 2 చేతులు పైకెత్తి మొత్తం హామీ అందరికీ పడినట్టు చెప్పాలని కోరుతా ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై వాసవి. ఈరోజు అభినందన సభతో పాటు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని, హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహానుభావులు వివేకానంద జయంతి కూడా. ఆ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసి అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈనాటి అభినందన సన్మాన మహోత్సవ మరియు నా తరఫున కృతజ్ఞత సభాధ్యక్షుడి కార్యక్రమానికి సభాధ్యక్షులు, ఆర్యవేశ సంఘ పట్టణ అధ్యక్షులు, గౌరవనీయులు పెద్దలు కొండ వీక్షకుల దుర్గ గారికి, ఆర్యవేశ సంఘ కార్యనిర్వహణాధికారి దేవుడి చంద్రశేఖర్ గారికి, ఆర్యవేశ పట్టణ కోశాధికారి కాపర్ వెంకటేశ్వర గారికి, కళ్యాణ ప్రదేశ్ దేవాలయ కమిటీ అధ్యక్షులు సోదరుడు పెండ్యాల శ్రీనివాస్ గారికి, మాలిమోహన్ పాఠశాల అధ్యక్షులు సోదరుడు గణపల్ల శ్రీనివాస్ గారికి, శ్రీ 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 నగరేశ్వర దేవాలయ కమిటీ అధ్యక్షులు చిన్న విశ్వనాథ గుప్త గారికి, వైశ్య భవన్ అధ్యక్షులు చంద్రుడు ధర్మేంద్ర గారికి, ఆవోప అధ్యక్షులు కూట నవీన్ గారికి, యువజన సంఘం అధ్యక్షులు సోదరు విజేంద్ర ప్రభాకర్ గారికి, మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి దొడ్ల ధనలక్ష్మి గారికి, ఇక్కడ ఉన్న వివిధ కార్పొరేటర్ శ్రీమతి విజేంద్ర ప్రభాకర్ గారికి, 34 వివిధ కార్పొరేటర్ శ్రీమతి గురుపల్లి మహేష్ గుప్త గారికి, మరియు వేదిక మీద ఉన్న ఆర్యవైశ్య పెద్దలకు, వేదిక ముందున్న వివిధ అనుబంధ సంస్థల కార్యదర్శులకు, సభ్యులకు, దళిత సంఘ అధ్యక్ష కార్యదర్శులకు మరియు ఆర్యవైశ్య సోదర సోదరులందరికీ కూడా నా సాయంకాల నమస్కారం. మొట్టమొదటిగా నా భూతో నా భవిష్యత్తు విధంగా పెద్ద మొత్తంలో కమలం మీద ఓటేసి నన్ను గెలిపించిన మీ అందరికీ కూడా తలవంచి నమస్కరిస్తా ఉన్నాను. బలియానతో దుర్యానమే గుడైనా బడైనా అన్నదాల సత్రమైన ఏదైనా కానీ ఆర్యవైశ్యులకు ఉంది. మళ్ళీ ఇతరులు సంస్కరిస్తారు. కానీ అన్ని రంగాల్లో ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఇప్పటికీ ముఖ్యంగా మనం రాజకీయాలను తీసుకుంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 14 మంది ఆర్యవైశ్యులు ఎమ్మెల్యేలు ఉండేవి. 14 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈరోజు గత 10 సంవత్సరాల నుండి కూడా ఏకైక ఎమ్మెల్యే ఆర్యవైశ్యులు ఉంటా ఉన్నారు. మరి ఎలక్షన్ వచ్చినాయంటే ఆర్యవైశ్యులు గుర్తుకొస్తారు. మరి ఎందుకు ఈ ప్రత్యేకమైన కలుగుతా ఉంది? మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము ఐక్యమత్యం ముందు ఒకరు ఎదుగుతా ఉంటే ఇంకొకరు కాళ్ళలాగే పద్ధతి అని మనకి చాలు. నిజామాబాద్ ఆర్యవైశ్యులు అంటే ఆర్యవైశ్య సంఘం ఒక గుర్తింపున్న సంగతి. ఒకప్పుడు పెద్దలు కొన్ని కుటుంబాలు పాటి కుటుంబం, పాటి వాళ్ళు, దొంతుల వాళ్ళు, గుట్ట వాళ్ళు, దంపాలు, అదేవిధంగా ఉప్ప, తీగాకార, అటువంటి పెద్దలు వారు ఎటువంటి స్వార్థానికి ఎటువంటి ఆశించకుంటారు. ఈరోజు చుట్టుపక్కల జిల్లాలో మొట్టమొదటి ఆర్యవైశ్య
40 సంవత్సరాల క్రితం విశ్వ హిందూ పరిషత్లో ఒక ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీ విశ్వ హిందూ పరిషత్లో ఒక కార్యకర్తగా ప్రవేశించి ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను ఎదగడం జరిగింది. అది ముఖ్యంగా ఆ సంఘం అంటే ఆర్య విశ్వ హిందూ పరిషత్లో ఒక మన హిందూ ధర్మం గురించి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఆ తర్వాత 10 సంవత్సరాల నుండి ఒక నీతి నిజాయితీతో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీలోకి నేను పనిచేయడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆ పార్టీని పెరుగుతున్నాము ఇంకా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఏ పార్టీ కూడా ఓసీలను గుర్తించిన పాపం పోలేదు. అటువంటిది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఓసీల గురించి 10% ఎకనామికల్ బ్యాక్వర్డ్స్ రిజర్వేషన్ ఇచ్చిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు మనందరూ కూడా తెలుసు. ఆ 10% రిజర్వేషన్ తోటి అనేక మంది మధ్యతరగతి పేదలు వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి చాలా ఉపయోగపడుతున్న విషయం మనందరూ కూడా తెలుసు. అదేవిధంగా ఆర్య వైశ్య అంటే ఒక సమాజంలో ఒక ఉన్నతమైన స్థానం, ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మన ఆర్య వైశ్యులు ఎదుటి వాళ్లకు ఇన్స్పిరేషన్ ఉండే విధంగా మనం అందరం ఉండాలని అందరినీ కోరుకుంటా ఉన్నాం. సంఘంలో ఎటువంటి రాజకీయాలు కాకుండా ముఖ్యంగా ఆర్య వైశ్యంలో కూడా పేదలు నిరుపేదలు మధ్యతరగతి వాళ్ళు అనేక మంది పట్టణంలో నగరంలో కూడా ఉన్నారు. వారిని మనం అందరం కూడా కలిసికట్టుగా చేయూత చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఎలక్షన్లో చెప్పడం జరిగింది. నేను సంపాదన కోసం కాదు నేను రాజకీయంలో కలిసింది. నిస్వార్థంగా 25 సంవత్సరాల నుండి ఏది ఆశించకుండా నా ట్రస్ట్ ద్వారా సేవలు చేసింది ఏదైతే విధంగా నేను చేసిందో రాజకీయంలో కూడా రాబోయే 5 సంవత్సరాలు నన్ను గుండెలో పెట్టి గెలిపించిన నా ఓటర్లకు ఒక సేవకుడుగా పనిచేసి తప్పకుండా నియోజకవర్గ అభివృద్ధి నా వంతు ఆర్థికంగా పనిచేసి అభివృద్ధికి తోడ్పడతానని అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఆర్య వైశ్యులు పేదల గురించి తప్పకుండా ప్రత్యేకమైన దృష్టి మనం పెట్టాలని ఏదైతే ప్రజా పరిపాలనలో పేద ఆర్య వైశ్యులు ఇళ్ల నుంచి అప్లికేషన్ చేసుకున్నారు చాలా మంది. తప్పకుండా వారు అప్లికేషన్ చేసుకున్న దాంట్లో నాకు ఆర్య వైశ్యులు ఎంతమంది అప్లై చేసుకున్నారో ఒక లిస్ట్ ఇస్తే దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఇస్తాను. మీ అందరూ కూడా నేను తెలియజేస్తాను. కేంద్రంలో 3వసారి ఔరంగాబాద్ బీజేపీ అది పక్కా మనందరికీ తెలుసు. రాష్ట్రం నుండి నేను అందరినీ కలుపుకొని నా నియోజకవర్గ అభివృద్ధిని ప్రత్యేక నిధులు తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తా. లేదా అంటే నేను కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేకమైన ప్యాకేజీలు నిజామాబాద్ నియోజకవర్గానికి తీసుకొచ్చి నేను అభివృద్ధి చేస్తానని మీ అందరూ కూడా హామీస్తా ఉన్నాను. ముఖ్యంగా అనేక సంవత్సరాల నుండి పేద మధ్యతరగతి వాళ్లకు వాళ్ళ అభివృద్ధికి తోడ్పడే వైశ్య కార్పొరేషన్ గురించి నేను ప్రభుత్వంతో ముఖ్యమంత్రితో చర్చించి కార్పొరేషన్ తీసుకురాబట్టి నా వంతు కృషి చేస్తానని తప్పకుండా దానికోసము నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇంతకైనా పోరాడైనా కానీ కార్పొరేషన్ తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని సూర్యుని గెలిపించాలా అని వేలాది మంది కోరుకున్నందుకు సూర్యుని గెలిచిన
సమస్య ఇచ్చినా ఎటువంటి మీకు ఈ చిన్నపాటి అవసరం ఉన్నా కానీ నేను ఇక్కడే ఉండి మీ అందరికీ అందుబాటులో ఉండి మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. పట్టణ సంఘంతో పాటు గల్లీ సంఘాలు ఇతర అనుబంధ సంస్థలకు తప్పకుండా రాబోయే 5 సంవత్సరాలు నా వంతు ఆర్థికంగా ఏ విధంగా ఫండ్స్ తీసుకొచ్చి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్యవైశ్య సంఘాలకు ఇస్తామని తెలియజేస్తాను. అదేవిధంగా సూర్యుని గెలిచారు. మరి ఫస్ట్ సంగతి ఫస్ట్ ద్వారా 20 సంవత్సరాల నుండి ఏదైతే నేను సేవ చేస్తూ ఉన్నానో నా చివరి శ్వాస వరకు కూడా నా ఫస్ట్ ద్వారా అందరూ కూడా సేవ చేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనిషికి భగవంతుడి యొక్క వరం ఏంటంటే నువ్వు సంపాదించిన దాంట్లో నువ్వు 1 రూపాయి చేస్తావా 1,00,000 రూపాయలు చేస్తావా ఆ అవకాశం భగవంతుడు కేవలం మనిషికి ఇచ్చేట్టు దాన్ని గుర్తు పెట్టుకొని నేను 25 సంవత్సరాల క్రితం ఫస్ట్ ప్రారంభిస్తే భగవంతుడు నేను ఎంత చేస్తున్నానో అంత ఎన్నో అనిపించింది. నా వ్యాపారము నా లాభము ఏదైనా కానీ నేను ఊహించాను. అంత స్థాయికి భగవంతుడు తీసుకొచ్చాడు. పైగా మీరందరూ కూడా మనుషులంటేనే పైకి ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. కనుక మనకు వచ్చిన విధంగా ఇంకా ఎక్కువ మొత్తంలో మనము మన పేద ఆదివాసులకు సాయం సహకారాలు అందించాలని కోరుకుంటూ తప్పకుండా నేను నా 5 సంవత్సరాల కాలంలో నిజామాబాద్ ఆదివాసీ సంఘం అనుబంధ సంస్థలకు ఆదివాసీ సోదరులకు ఏది అవసరం ఉన్నా మరొకరికి చెప్తా ఉన్నా. మీ అందరికీ అందుబాటులో ఉంది. ఏ సమస్య ఉన్నా డైరెక్ట్గా దగ్గరికి రావచ్చు, రైతు దగ్గరికి రావచ్చు. నేను అందరికీ కూడా అందుబాటులో ఉందని తెలియజేస్తూ నాకు ఈరోజు ఇక్కడికి పిలిచి ఘనమైన సన్మానం చేస్తున్న ఆ పట్టణ ఆరోగ్య సంఘ సభ్యులకు మరియు ఇతర అనుబంధ సంస్థలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ జై శ్రీరామ్. ముఖ్య గమనిక మీ అందరికీ కూడా అయోధ్య అక్షించిన నచ్చడానికి కూడా ఇది వచ్చినప్పుడు వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఈ 22వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఒక దీపావళి కన్నా ఘనమైన పండుగ జరిగారు. 12:20 మనం ఆ రోజు మన గదిలో ఉన్న ఆలయాన్ని శుద్ధి చేసుకున్నాం. 2 రోజుల ముందు 22వ తారీఖు నాడు మన ఇల్లు శుద్ధి చేసుకొని దేవుడి రూమ్లో అలంకరణ చేసుకొని 12:20 ముందు రామనామం జపం చేస్తూ 12:20 జ్యోతులు వెలిగించి ఆ రాముడి ప్రతిష్టని మన కనులారా చూసి తరించాలని అందరూ కూడా కోరుకుంటూ పిల్లా రామాలయంలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ నేను మొత్తం పూర్తిగా డీటెయిల్స్ తెలియజేస్తాను. అక్కడ పొద్దున రాముడికి అభిషేకం, ఆ తర్వాత హోమము, ఆ తర్వాత రామ సీతారామ కళ్యాణము 12:20 స్క్రీన్ మీద డిస్ప్లే ఆ అద్భుతమైన ఘటన చూడటానికి భజనతో పాటు ఆ స్క్రీన్ మీద మనము ఆ రాముడి ప్రతిష్టని మనము తిలకిస్తూ తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత సాయంకాలంలో మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. శంభుడి గుడి దగ్గర 1000 మంది మహిళలతోటి సాయంకాలము మంగళ ఆరాధనలతో జ్యోతులు వెలిగించాలని మేము ఈ విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాము. తర్వాత అన్ని సంఘాలను కూడా వెళ్ళడం జరుగుతుంది. రాబోయే 3 రోజుల్లో తెలియజేస్తూ మరొకసారి మీ అందరినీ కూడా శుభాకాంక్షలు, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ జై శ్రీరామ్.
పేదలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఆవాస్ యోజన, చదువు, హెల్త్. దీంట్లో తెలంగాణ ఇక్కడ ఇంతమంది ఎవరైనా గవర్నమెంట్ స్కూల్ చదివించే పరిస్థితి ఉందా? చదివించాలని మనసులో ఉండాలని అక్కడ వ్యవస్థ కావాలి. అదేవిధంగా సివిల్ హాస్పిటల్ విషయం కానీ ఆవాస్ యోజనకి ఎంతమంది చెప్పినట్టు తప్పకుండా వీటి 3 పైన ప్రత్యేకంగా తెచ్చిపెట్టాలని తెలియజేసుకోవాలా. ఎల్లమ్మ కూడా వాళ్ళు పేద పిల్లలకు ఉపయోగపడే బుక్స్ ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. చూడల్లా సహాయం చేస్తాను, హెల్ప్ చేస్తున్నాడు, అందరి ఖర్చులు ఖర్చు ద్వారా సహాయం చేస్తాను. నేను అందరికీ ఒకటి మనం చేస్తూ ఉన్నా, కలిసి కట్టుగా ఉన్నా, సంఘం ప్రతిష్టని పెంచుదా. ఎవరైతే సంఘం పట్టుదలకు బలంగా కనిపిస్తారో దానికి మాత్రం నేను కఠినంగా వ్యవస్థాపకంగా తెలియజేస్తాను. ఊరుకునేది లేదు. పెద్దవాళ్ళు మనకి ఇచ్చింది దాన్ని కాపాడాలని, దాన్ని నడపాలని మన దాని మీద ఎటువంటి పెత్తనం ఉన్నది. మనం ఇష్టపరిచినట్టు నడవడానికి అది మన సొత్తు కాదు, మన ఇంటి సొత్తు కాదు. ఎవరైనా వైఎస్ సంఘం ప్రతిష్ట దిగజారే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు. జై శ్రీరామ్. స్వామి వేదికపైన కావాలని కోరుతున్నాం. అయ్యప్ప దేవాలయం వారు అయ్యప్ప గురుస్వామి రాజేంద్ర స్వామి కోరుతున్నాం. స్వామి ఆర్య వైశ్య సంఘం పట్టణ తర్వాత మొదటిగా ఏర్పాటు చేసినటువంటి వైభవాన్ని జాతి వెలుగొందే దిశగా మన దర్బార్ చూడన్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి ధ్యేయంగా ఒక్క రూపాయి కూడా ఏమి ఎక్కడ కూడా అన్నగారు పాల్గొనాలని శ్రీ గణేశ్వర దేవాలయ కమిటీ, అనుబంధ సంస్థలైనటువంటి వైష్ణవ కమిటీ, మాణిక్ భవన్ పాఠశాల విధాన సంఘం, ఆవోక మహిళా సంఘం, నామదేవాల ఆలయ సంఘం, అన్న ఒక్క నిమిషం.